అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. గత కాలమంతా యేసు మనల్ని కాచి కాపులను ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈ ప్రార్థన కూడికను మనం ఆరంభించుకుందాం. మన మధ్యలో క్యాథరిన్ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా జీవంగల దేవానికి వందనాలు యేసు ప్రభా. నిన్న నేడంతరం ఏకరీతిగుణ తండ్రి నీకు వందనాలు యేసు ప్రభా. అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా నా దేవానికి వందనాలు యేసు ప్రభా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది వందనాలు యేసు ప్రభా. యేసు ప్రభా పొద్దు నుంచి రాత్రి మనం ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచే దేవా నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాం. ఆయన మమ్మల్ని సజీల మాలో ఎటువంటి పాపం అడుగుతున్నాం నాయన. మా పాపంతో తీసివేయండి. నీకు నాకు అడ్డుగోడ అంటూ తొలగిపోవడం కాక యేసు ప్రభానికి వందనాలు దేవా. యేసు ప్రభ మా పాపాల నిమిత్తం మీరు లోకానికి వచ్చి యేసు ప్రభ ఇచ్చారు ప్రభా. అందరు బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తాం. మా పాపాలను మీరు కడిగి పరిశుద్ధపరిచిన దేవానికి స్తోత్రం నాయన. మళ్ళీ మేము పాపంలో పడిపోకుండా కలిసిన జ్ఞాపకం చేసుకుని ముందుకు నడవాలా. మేము పరిశుద్ధంగా ఉండటం శక్తి మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. దేవానికి వందనాలు యేసు ప్రభ. ఈ రోజు ఇచ్చిన ఈ ప్రభ ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు యేసు ప్రభ. దేవా ఇద్దరు ముగ్గురు నా నామంటే అక్కడ ఉంటాన్నారు ప్రభా. మా మధ్యలో దేవానికి వందనాలు యేసు ప్రభ. రానబిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకు ఆటంకాలను తొలగించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి వాక్యం చేత మమ్మల్ని యేసు ప్రభ ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అందరు బట్టి నీకు కోట్లాది వందనాలు. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు బలపరుస్తున్న దేవానికి వందనాలు యేసు ప్రభ. మీరు రాకడ అతి త్వరలో ఉంది నాయన. మేము సిద్ధపడాలా. అనేక మంది మేము సిద్ధంగా తయారు చేయాలా. దేవానికి వందనాలు యేసు ప్రభ. యేసుప్రభ కుటుంబాలు మారకున్న ఈ ప్రభ కుటుంబాలంతా ఇంకా విశ్వాసాలు బలపరచబడును గాక. దేవా ముందుకు నడిపింపబడాలా దేవా. యేసు ప్రభానికి వందనాలు దేవా. అనేక మంది యేసు ప్రభ ఇంకా సువార్త అందలేదు ప్రభ. అందరికీ సువార్త అందబడును గాక. దేవా ఎక్కడైతే ఇంకా సువార్త అందబడాలి అక్కడికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అందరూ యేసు ప్రభ రక్షణ పొందును గాక. దేవా ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొంది నీ సన్నిధికి రావాలా. నీ పాదపీఠ దగ్గరికి వచ్చి నీ సహాయం చేయండి దేవా. యేసు ప్రభానికి వందనాలు. వాళ్ళ కట్టని విరగొట్టండి. బంధకాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళ కొనక యేసుప్రభ ఈ లోకానికి వచ్చిన ప్రభు రక్తం కార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ యేసుప్రభ రక్షణ పొందును గాక దేవా. సైతాన్ చేతి నుంచి విడుదల పొందాలా. రక్షణ పొంది నీ సాక్షిగా జీవించాలా ప్రభా. మీరే సహాయం చేయండి. దేవానికే వందనాలు దేవా. ఇలాంటి ధన్యత మాకు ఇంతగానో యేసుప్రభ ప్రతి ఒక్క దాంట్లో మాకు కలగజేసిన విధానం బట్టి నీకు వందనాలు. మరి ఈ లోకంలో ఎంత మందికి లేదో ప్రభా ఈ ధన్యత కలగచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. వాళ్ళందరూ యేసుప్రభని సంధికి నడిపింపబడాలా. దేవానికే వందనాలు. జీవంగల దేవానికి స్తోత్రం నైనా. యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డ నుంచి విడుదల దయచేయండి. సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా. బలంగా మీరు వాడుకోండి. ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు యేసుప్రభ. మీరు పాటల ధర మై పొందండి దేవా. వాక్యం చేతి మీరు ఇంకా మమ్మల్ని యేసుప్రభ బలపరిచి నిరాకడకి సిద్ధపరచుకొని ప్రతి ఒక్క మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజడని యేసు కుసుమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా. వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నా హృదయం బేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నిత్యము నిన్ను స్తుతింతును. నిత్యము నిన్ను స్తుతించను. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా.
నీవు తోడుండగా నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యేసువా వెంబడిస్తాను నిన్ను యేసువా నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బగు సుందరం నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బగు సుందరం అట్టి దేవాలయం నాకు కలిగించవా అట్టి దేవాలయం నాకు కలిగించవా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ కట్టడలో నన్ను నిలుపుమా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా అన్న ప్రార్థనలు విన్నావుగా నేనున్నానని అన్నావుగా నాడు సమూయేలుతో బగుగా మాట్లాడిన నాడు సమూయేలుతో బగుగా మాట్లాడిన దేవా నాతోటి మాట్లాడవా దేవా నాతోటి మాట్లాడవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా ఆత్మ సత్యముతో ఆరాధింప ఆత్మదేవుడా నేర్పించుమా ఆత్మ సత్యముతో ఆరాధింప ఆత్మదేవుడా నేర్పించుమా మహిమ చూపించుము నిన్ను దర్శింపను మహిమ చూపించుము నిన్ను దర్శింపను నా నేత్రంబు వెలిగించుమా నా నేత్రంబు వెలిగించుమా నా నేత్రంబు వెలిగించుమా నా నేత్రంబు వెలిగించుమా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై ధరణి వెలిగించుము కరుణ ప్రసరించుము ధరణి వెలిగించుము కరుణ ప్రసరింపుము కరముతో నిత్యము నడిపించుమా కరముతో నిత్యము నడిపించుమా నీ కరముతో నిత్యము నడిపించుమా నీ కరముతో నిత్యము నడిపించుమా నీ మందిరమై నేనుండగా దేవా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీవు తోడుండగా నాకు దిగులుండునా నీవు తోడుండగా నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యేసువా వెంబడిస్తాను నిన్ను యేసువా వెంబడిస్తాను నిన్ను యేసువా వెంబడిస్తాను నిన్ను యేసువా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన మాధురి సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మాధురి సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మహోన్నతుడా మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలైన స్తోత్రం దేవా. ప్రభువా,
మీరు నా తండ్రి, మీరు ఎంతవరకు మమ్మల్ని ప్రభు కాపాడిన విధానం నిమిత్తమే మీకు వందనాలు దేవా. ఎవ్వరికి లేని ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. చిన్న మందగా నా ప్రభు నీ సన్నిధానంలో మేము చేరే గొప్ప అవకాశాన్ని నా తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా ప్రభు వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా ప్రభా నాతో మీరే మాట్లాడి నా తండ్రి మమ్మల్ని నడిపించమని అయామాలో ఉన్న ప్రతి విధమైన నా తండ్రి కాడి పడుకులను మేము తీసివేసి ప్రభావ మమ్మల్ని తిన్నగా మీ సన్నిధానంలో నిలవబెట్టమని దేవా మీ కొరకు నా తండ్రి మేము జీవించే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని నజరేయుడని వేసే నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె దేవుడు మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మనం అసలు దేవుడు ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని చెప్పనని మనం ఒకసారి చూద్దాం. దేవుడు మనిషి నుండి మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటున్నాము అన్నది మనం అనుకుంటాం. మనం ప్రతి నిమిషము దేవుడికి తోడుగా ఉంటున్నాం కదా, మనం దేవుడికి తోడుగా ఉంటున్నాం, మనం చేసే ప్రతి పని ఆయనకి ఇష్టంగా ఉంటుంది అని చెప్పనని మనం ఆలోచిస్తానే ఉంటున్నాం అనుకుంటాము. ప్రతి క్షణం మనం ఎలా ఉన్నా మనం దేవుడికి నచ్చినట్టుగానే ఉంటాము అనా మనం ఉంటుంటే దేవుడికి నచ్చే పద్ధతిలోనే మనం ఉంటున్నాము అని చెప్పనని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏంటి వాక్యం ఏం బోధిస్తుంది? మనం చర్చికి వెళ్ళేటప్పుడు కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు దేవుడి సన్నిధానానికి మనం వెళ్ళేటప్పుడు మనం ఉండే పద్ధతి మనం ఏంటి మనకి నచ్చినట్టుగా మాత్రమే ఉంటుంది. కానీ అది దేవుడికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ అది దేవుడికి ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా అన్నది మనం ఒకసారి వాక్యధానంలో చూద్దాం. అయితే దేవుడు సన్నిధి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అని చెప్పనని వాక్యం అడుగుతా ఉంది. మనం మన ఆలోచనలు మన తలంపుల ప్రకారంగా మనం అనుకుంటున్నాం. మన ప్రవర్తన, మన అర్పించే అర్పణలు, మనం వెళ్ళే వైఖరి అన్ని పర్ఫెక్ట్ గా దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటున్నాయి అని చెప్పన్నాను. అలా దేవుడికి ఇష్టంగా ఉంటున్నాయని మనం అనుకుంటున్నాం కదా, కానీ దేవుడు ఎందుకు అలా ప్రశ్నిస్తున్నాడు? నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు దేవుడు వాక్యం ఎందుకు ఆ క్వశ్చన్ వేస్తుంది మనకి? మనం ఒకసారి సరి చూసుకోవాలి. మనలో ఉన్న భక్తి నిజమైనది కాదా, లేదా మనం ఆజ్ఞల పాలన, ఆచారాలు, ఇవి తర్వాత నిజమైన ఆరాధన, ఈ 3 కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. మనం చేసేది నిజమైన భక్తి, నిజమైన ఆరాధన అంటే మనలో ఉన్న ప్రతి విధమైన కపట స్వభావము, అంటే క్రమంగా లేనిది, క్రమాన్ని మనం అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని చెప్పనని వాక్యం బోధించింది కదా. అంటే క్రమాన్ని తప్పించడం, పాపాన్ని, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పనని వాక్యం బోధిస్తూ ఉంటుంది. వీటినన్నింటినీ తీసివేసుకొని నిజమైన భక్తి ఎలా వచ్చిద్ది అంటే అది పశ్చాత్తాపము వస్తే గనకనే మనలో
భక్తి అన్నది మొదలవుతుంది. పశ్చాత్తాపము, తర్వాత వినయం, పవిత్రమైన హృదయం, ఇవన్నీ కలిగి ఉంటేనే మనలో నిజమైన భక్తి అనేది ఉంటుంది. తర్వాత ఆచారాల కంటే ఆజ్ఞల పాలన విషయంలో ఆజ్ఞల పాలన అన్నది మనం చూసుకోవాలి. ఆచారాలు అంటే పాతకాలంలో అయితే పస్కా పండుగ రోజు అని చెప్పనని అలాగా కొన్ని ఆచారాలు సంవత్సరానికి ఒకసారి యెరూషలేము వెళ్ళాలి అని చెప్పనని, పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి అని చెప్పనని, అలా అందరూ వాళ్ళకున్నవన్నీ తీసుకొని ఒక పండగలాగా యెరూషలేము దేవాలయం దగ్గరికి సంవత్సరానికి ఒకసారి అలా వాళ్ళు వెళ్తా ఉంటారు. అలా ఆచారాలు. దాంతో పాటు ఆ పిల్ల కొన్ని అర్పణలు వాళ్ళకున్నవి. అంతకు ముందు రోజుల్లో అయితే ఈ గొర్రెలు అని చెప్పనని, కొవ్విన దూడలు, తర్వాత పావురాలు, ఇలాంటి వాటిని వాళ్ళ అర్పణలుగా వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో మన అర్పణలు, మన ఆచారాలు ఎలా ఉంటున్నాయంటే, మనం వెళ్ళేది సెమీ క్రిస్మస్ కి లేకపోతే ఏమన్నా ఈవెంట్స్, అలాంటప్పుడు మనమే స్పాన్సర్ చేసేవి, ఇవన్నీ కానుకలు, ఇవన్నిటికంటే ఆజ్ఞల పరిపాలన. మనం ఆజ్ఞ అతిక్రమం చేసి ఆయన దృష్టిలో పడిపోకుండా, పాపం చేసిన వారిగా అయిపోకుండా ఆచారాలను వదిలిపెట్టి నీతి, న్యాయము ఇలాంటి వాటిని మనం కలిగి ఉండాలి. తర్వాత కపటమైన భక్తిని మనం తిరస్కరించాలి. పాపాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధానంలో మనం చేరాలి. దేవుడు ఇవన్నీ మనం కలిగి ఉండాలి. వీటన్నింటిలో లోపం మనకి దేవునికి లోపం కనిపిస్తుంది. అదే మనం ఒప్పుకోవాలి. ఏదో ఒక విషయంలో మనం పడిపోయిన వారంగానే ఉంటాం. దేవుడు చెప్తాడు కదా, వాక్యం బోధిస్తుంది. నేను ఆకాశం నుంచి చూసినప్పుడు వాక్యం బోధిస్తా ఉంది అంటే మనలో ఇంకేదన్నా ఉందేమో. దేవునికి ఇలాగా అసలు నిన్ను నా దగ్గరికి రమ్మంది ఎవరు అని చెప్పనని అడుగుతున్నారు కదా. అలా అడిగినప్పుడు మనం అడుగుతున్నారు అంటే మనం ఒకసారి ఇవన్నీ నాలో ఇవి ఈ కపటమైన భక్తి ఉందా, ఆచారాలు పాటిస్తున్నాను కానీ ఇప్పుడు మనకి వాక్యం బోధిస్తుంది. నువ్వు నుంచున్నప్పుడు, పొనుకున్నప్పుడు, నడిచేటప్పుడు వాక్యాన్ని నీ బిడ్డలకి బోధించు అని చెప్పానని వాక్యం బోధిస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రులు బోధించారు దేవుని వాక్యం, మనకి లభించింది. వారికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. అలా వాళ్ళు ఏదో చెప్పారు, మనం అలాగా నామకార్థ భక్తిలో ఉంటున్నాము. కానీ మనం ఏంటి, అలా నామకార్థ భక్తిలో ఉండకుండా వాళ్ళ ఆచారాలు వాళ్ళు ఏవైతే పెట్టుకున్నారు, ఇప్పుడు ఒకటి మనకి ఇండివిజువల్ గా మన ఆత్మ ప్రేరేపణలో మనకు ఒక విషయం చెయ్యాలి అని చెప్పనని అది మనకు అనిపించింది. దేవునికి అర్పణ ఇచ్చే విషయంలోనో, దేవునికి మొక్కుబడి విషయంలోనో, ఉపవాస విషయంలోనో ఏదైనా అది మనకు అనిపించింది. అనిపించింది అంటే ఒక అంశం మనకి తట్టింది అంటే అది మన వరకే పరిమితం. దేవుడు అది మనతోనే మాట్లాడారు కాబట్టి అది మన వరకే పరిమితం. మన పిల్లలకి అదే చెప్పామంటే అది వాళ్ళు ఓహో ఇది ఈ టైంలో ఇలాగే చెయ్యాలి కావాలి అంటే మన పేరెంట్స్ చెప్పారు కదా అని చెప్పానని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు. అలా కాకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళకి దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉండిద్దంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రీతిగా మాట్లాడే విధంగా వాక్యం రెండు అంచులు కలిగిన ఖడ్గంగా ఒకసారి వాక్యం ఒకే టైంలో మాట్లాడే వారితోనూ బోధించే వారితోనూ ఎలా అయితే ఇద్దరికి ఎలాగ సమానంగా వర్తించి వాక్యం
పనిచేస్తుందో అలాగే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఆ వాక్యం అనేది దేవుని ప్రేరేపణ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా అది ఆమ్, జ ఉమ్, ప్రేరేపిస్తా ఉంటుంది. అందుకని వాళ్ళు జరిగిందే వాళ్ళ విషయంలో జరిగిందే అది మనము చెయ్యాలి అని అంటే అది అదే ఆచారం లాగానే ఉండిపోతుంది. కానీ మనం అది ఏంటి అని తెలుసుకోవాలి. వాళ్ళ విషయంలో అలా జరిగింది. కానీ మన విషయంలో మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారు, మనలో ఏం తీసివేసుకోవాలి అని చెప్పనని ప్రభు చెప్తున్నారు. ఇంతగా కోపడుతున్నారు అంటే అసలు మిమ్మల్ని నా సన్నిధికి ఎవరు అని అంటే ఇప్పుడు జనరల్ గా చూద్దాం. మన దగ్గరికి ఎవరైనా వచ్చారండి, ఎవరు వస్తారు? మనం అంటే తెలియని వాళ్ళు వస్తారా, మనకు తెలిసిన వాళ్ళు వస్తారా? మన మన ఇంటికి వచ్చేది బాగా తెలిసిన వాళ్ళు అయితే మన ఇంట్లోకి వస్తారు. మన ఇంట్లోకి వస్తారు ఎవరు? మన ఫ్రెండ్స్, మన చుట్టాలో, మన పిల్లలు వచ్చేది మన ఇంట్లోకి వచ్చేది వాళ్ళే. అంతకు మించి ఎవ్వరు రారు. ఒకవేళ వచ్చినా బయట నుంచి మహా అయితే గేట్ లోపలికి వస్తారు, అంతవరకే కానీ ఇంట్లోకి దాకా రారు. గేట్ నుంచి అక్కడికే వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ దాకా వచ్చారంటే నువ్వు ఎందుకు వచ్చావు అసలు అని చెప్పానని అడిగామనుకోండి, వాళ్ళు హట్ అయిపోతారు. కానీ ఇక్కడ మన హట్ అయిపోవడానికి లేదు. దేవుడు ఎందుకు అసలు మీరు నా సన్నిధికి ఎందుకు వచ్చారు అని అంటే రమ్మందరు దేవుడే రమ్మన్నారు. కానీ ఏ సందర్భంలో అంటున్నారు? మన ప్రవర్తన అనేది దేవునికి నచ్చని సందర్భంలో ఆయన ఆ క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ కపటమైన భక్తి మనలో ఏదైతే ఉందో, దేవునికి విరుద్ధంగా ఏదైతే ఉందో మనం దాన్ని తీసివేసుకొని దేవుని ఏదైతే కోరుకుంటున్నాడో మన దగ్గర నుంచి మనం వాటిని, భక్తిని, నీతి, న్యాయాన్ని, వీటినన్నింటినీ మనం కలిగి ఉండాలి. అయితే దేవుడు ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాడు అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఆదివారం రాగానే దేవుని సన్నిధిలో చర్చిలో కనిపించాలని చెప్పనని, సంఘారాధనలో మనం పాలు గుంపులు పొందాలని చెప్పనని, దేవుడి దగ్గరికి ఆ శనివారం ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని చెప్పనని మనం మొక్కుబడిగా వెళ్తున్నామేమో. అందుకే దేవుడు చర్చి మన సంఘానికి వచ్చాడు కదా అని జస్ట్ నామకార్థపు వచ్చాడు, అటెండెన్స్ కోసం వస్తే ఓకే వచ్చాడులే అటెండెన్స్ అని చెప్పని దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. దేవుడు ఆయన్ని ఆరాధిస్తే ఎలా ఆరాధించాలని చెప్పని అన్నారో ఆయన తన పూర్ణ ఆత్మతో, శక్తితో, బలముతో ఆయన్ని ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధిస్తే అంతగా మనం పూర్తిగా ఆయన్ని మనలోకి చేర్చుకొని ఆయన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఆయన్ని మనలోకి తీసుకోవాలి. మన పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ నోటి మాటతో, పెదవులతో మనం ఆరాధించే విధంగా మన భక్తి ఆయనకి నచ్చదు. అలా ఉంటే దేవునికి నచ్చదు. తర్వాత విస్తారమైన బలులు. ఇంకా మనం సంఘానికి వెళ్ళి మనం విస్తారమైన బలు, అంతకు ముందు రోజుల్లో అయితే బలులు అర్పించేవాళ్ళు. యెషయా 1:11, యెషయా 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాము. అక్కడ ఎలా బలులను అర్పించే వాళ్ళు, దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది మనం ఒకసారి వాక్య ధ్యానం చేద్దాం. యెషయా 1వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును
మొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? వాక్యం చూసారా ఎలాగా బోధిస్తున్నారో, వాక్యము ఎలా రాసి పెట్టుంది. విస్తారమైన బలులు దేవుడికి. ఆయనే సమస్తాన్ని సృజించిన దేవుడు. ఆయన ఆకాశమును భూమిని అందలి సమస్తమును ఆయన రూపించిన దేవుడు. ఆయనకి మనం ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయితే ఈ దహన బలులు బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. మనం అర్పించినప్పుడు మన అర్పణ అనేది దేవునికి ఇష్టంగా లేదు. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. అది చూడండి, ఈ వాక్యం బాగుగా మనం ఎంతగా మేపిన అది బాగా మామూలుగా వాడుక భాషలో చెప్పినట్లయితే బలిసి అని అంటారంటే అది బాగా లావుగా కండ కలిగి ఉంటాయి. అలాగ బాగా మేపినవి పుష్టిగా ఉంటాయి. అవి వాటిని తీసుకొస్తే మనం అర్పిస్తే, వాటి కొవ్వును అర్పిస్తే అది వెక్కసం అంటే విరక్తి. అది నాకు ఇష్టం లేదు, వెగుట్టు కొట్టేసింది మీ అర్పణ అన్నది. ఇంకా మీరు తీసుకొచ్చి కోడలు, గొర్రె పిల్లలు వీటన్నిటిని రక్తం తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు కదా, అసలు అవన్నీ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకనంటే మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. తర్వాత దేవుడి కంటే కేవలం మన అవసరాలు, మన ఆలోచనలు దేవుని తలంపులకి భిన్నంగా ఉన్నాయి. తర్వాత మనం దేవుడి కంటే మన అవసరాలు, దేవుడు మన అవసరాలను ఇప్పుడు మనం ఇంతగా అర్పణలు ఇవన్నీ మన వైపు నుంచి ఆలోచిస్తే మనం దేవుడి దగ్గరికి అర్పణలు తీసుకొని వెళ్తున్నాము, కానుకలు తీసుకొని వెళ్తున్నాము. అప్పటి రోజుల్లో అయితే అర్పణలు ఉన్నాయి, ఇప్పటి రోజుల్లో కానుకలు, వివిధ రకాలైన కానుకలు. వీటిని అన్నింటినీ తీసుకెళ్లి చర్చి కట్టడానికో లేకపోతే చర్చిలో ఇంకేమైనా అవసరతలు ఉంటే అవి తీర్చడానికో మనం తీసుకెళ్ళి, లేదా చర్చిలో ఉన్న పాస్టర్ గారులకు ఇంకా ఎవరికో ఒకరికి మనం కానుకలు ఇస్తాం. అదే ఎంత ఇచ్చినా అది దేవుడు స్వీకరించట్లా. మన వైపు నుంచి మనం కానుకలు, మన భక్తి, మనం రోజు వెళ్ళే భక్తి, మనం కనపరిచేది, చర్చికి వెళ్ళడము, అక్కడ ఉండడము, పాటలు, ఇదంతా నామకార్థంగానే ఉంటుంది. అయితే అలా ఉన్నప్పుడు మనమేమనుకుంటాం, మనం మన అవసరాలు మన ఈ కానుకిస్తేనో లేకపోతే ఇంకా ఈ అవసరత చర్చిలో ఈ ఫ్యాన్స్ ఇలాంటివి ఏదో ఒక చిన్న అవసరతలు ఉంటాయి. ఇవన్నీ తీర్చి మనం వాటికి సరిపోను మనీని స్పాన్సర్ చేసి మనం ఏమనుకుంటాం, మనం అన్ని దేవుడికి ఇష్టంగా, దేవునికి తగినట్టుగా మనం చేసాము అని చెప్పనని మన వరకు మనం సాటిస్ఫై అవుతాం. అయితే ఆ తర్వాత మన విషయాల్లో, మన అవసరాలు తీర్చే విషయాల్లో దేవుణ్ణి ఆ పర్టికులర్ టైం వచ్చేటప్పటికి మనం ఏంటి, మన అవసరాలు తీర్చేవాడు అన్న భ్రమలోనే ఉంటూ ఉంటాం. మన అవసరాల కోసం దేవుడు తీర్చేదాకా, మన అవసరాలని తీర్చేదాకా మనం ఉపవాసాలు చేస్తా ఉంటాము. ఉపవాసం చేసి దేవుడికి ఇష్టమైనది ఏంటంటే ఉపవాసము అని చెప్పనన్నాడు. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా ఉండడం. అయితే మనం ఉపవాసం చేసాము, దేవునికి ఇష్టంగా ఉన్నాం, దేవుడు మీకు ఏదైనా ఉంటే కష్టమైనవి జరగనివి ఏమన్నా ఉంటే ఉపవాసం ఉండి నన్ను అడగండి, నా నామంలో ఏది అడిగినా తండ్రి మీకు ఇస్తాడు, నా నామంలో నన్నేది అడిగినా
యేసుప్రభు అంటారు కదా, నేను మీకు ఇస్తాను అని చెప్పనని. అలాగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనం కొన్ని కార్యాలను పొందుకునే వారంగా ఉంటాం. అయితే వాటిలో కూడా ప్రభువు యెషయా 58:3-8 వచనాల్లో మనతో చూడండి ఏ విధంగా మనతో మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. యెషయా 58:3-8 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? మనం ఉపవాసం ఉంటాం. మనం అన్ని చేసాం. మన కార్యాలు జరగాలంటే మనం ఉపవాసం ఉంటే మన కార్యాలు జరిగిపోతున్నాయి. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఒకవేళ మనం ఉపవాసం ఉన్నా మన కార్యాలు జరగట్లేదంటే ఇంకా ప్రశ్నల వర్షం కామనే. ప్రశ్నల వర్షం కురిపిస్తానే ఉంటాం దేవుడి మీద. అందరూ కురిపిస్తారో లేదో తెలియదు కానీ కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే ఖచ్చితంగా బాధపడి ఏదో ఒక సందర్భంలో ఒక్క మాట అయినా అడగకుండా ఉండం ఏదో ఒక పరిస్థితుల్లో. అయితే అదే ఇక్కడ వాక్యం చూడండి, ఆ వచనాలే. యెషయా 58:3-8 వచనాలు చూద్దాము. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అంతే కదా. మనం ఉపవాసం ఉంటున్నాము, నువ్వెందుకు చూడవా? ఎందుకు రిప్లై ఇవ్వవు? మమ్మల్ని ఎందుకు ఇలా విడనాడేసావు? ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేసావు? మేము ఒక్కళ్ళం ఎంత మందికి చేసావు కదయ్యా హెల్ప్. మరి మా ఒక్కళ్ళకే నేను ఒక్కదాన్నేనా అని చెప్పనని ఒక్కసారి ప్రశ్నించుకుంటాను. ఎందుకంటే నా వరకు అయితే నేను ఒక్కో సందర్భంలో ఆ ఒక్క మాట అడిగి నేనేంటయ్యా, నేను అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వంత గొప్ప దేవుడివి, నిన్ను ప్రశ్నించే అంతటి దాన్నా అని చెప్పనని మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ అదే మాట దేవుడు అడుగుతున్నాడు. చూద్దాం మనలో ఏ లోపం ఉందో, ఇంకా మనతో సరి చేసుకోవాల్సినవి ఏముంది అని చెప్పనని ప్రభు మనతో వాక్యం అంతా మాట్లాడుతా ఉంది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఉపవాసం ఉండి హెల్దీగా ఉంటామా అంటే నీరసం అయిపోయింది ప్రాణం అంతా. అప్పుడు మా ప్రాణము ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారమున ఎందుకు దేవుడు లక్ష్య పెట్టడు అని మనం అంటున్నాం కదా. లక్ష్య పెట్టట్లేదని మనకు అర్థం అవుతుంది. కానీ దేవుడు ఎందుకు నేను లక్ష్య పెట్టట్లేదు అని అంటున్నారు. ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అన్న దానికి ఆన్సర్ ఇస్తున్నారు. మీ ఉపవాస దినం మీరు మీ వ్యాపారము చేయుదురు. ఉపవాసం అంటే దేవునికి అది కామన్ గా అందరికీ తెలిసిందే. ఉపవాసం అంటే దేవుడితో ఉండడం, దేవుడితో సమయాన్ని గడపడం. అయితే ఏంటి గడపడం. అయితే ఇక్కడ ఆ మాటకి విరుద్ధంగా జరుగుతా ఉంది. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఏంటి వ్యాపారం అంటే? వ్యాపారమే కాదు, జాబ్స్ పనులకు వెళ్ళే వాళ్ళము ఏదన్నా జాబ్ చేసేటప్పుడు అలా వెళ్ళిపోతాం. ఇంట్లో ఉంటామా? ఆ రోజు కూలి వదులుకుంటామా? లేదు. ఉపవాసం ఉంటామా? ప్రేయర్ చేసుకుంటానే ఉంటామా? జాబ్కి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయుదురు. అంటే చూడండి, మనం ఉపవాసం ఉంటే మనం పనికి వెళ్ళకూడదు. దానితో పాటు మన పనివారు మన ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మన కింద ఉన్న పని వాళ్ళు ఉంటారు కదా, మన ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు, వాళ్ళ చేత కూడా కఠినమైన పని చేయించుదురు అని చెప్పనని అంటుంది. అది కూడా చేయించకూడదు. ఒకవేళ మనం అలా చేస్తున్నామేమో, అలా చేయించకూడదు అని చెప్పనని వాక్యం బోధిస్తుంది. మీరు కలహపడుచు వివాదము చేయుచు
అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండుదురు. ఉపవాసం ఉండరు. చూడండి, మనం ఎలా ఉపవాసం ఉంటామో, మనం పని వేళల్లో ఉపవాసం ఉంటాము, పనికి వెళ్ళిపోతాము. తర్వాత మనం మన దగ్గర ఉండే పని వాళ్ళకి, మన కింద పనిచేసే, మన కొరకు పనిచేసే వాళ్ళకి, వాళ్ళ చేత మనం కఠినంగా పనులు చేపించుకుంటాం. మనం ఇంకా పడతాం, గొడవలు పడతాము, గొడవలు పడతాము, అన్యాయముగా గుద్దులాడతాము. పోట్లాడుకోవడంలో కూడా మళ్ళీ అన్యాయంగా పోట్లాడుకుంటామంట. అలా చేస్తూ మనం ఉపవాసం ఉంటామంట. అందుకని మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఏంటి ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకా దేవునికి ఉపవాసం ఉండే మనం చేసే ప్రార్థన ఆయనకి వినపడుతుందా అంటే మనం పనికి వెళ్ళిపోతాము, లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళకి పనులు చెప్తా ఉంటాము, ఒకరితో గొడవలు పెడతాము, వాళ్ళతో దెబ్బలు ఆడుకుంటా ఉంటాం. టైం అంతా ఇక్కడ అయిపోయింది. టైం అయిపోయింది, ఫాస్టింగ్ కంప్లీట్ చేసేసుకుంటాం, ఫుడ్ తినేస్తాం, అయిపోయింది. కానీ అక్కడ ఇవన్నీ మానేసేసి ఏం చేయాలి? మన కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. మన కంఠధ్వని అంట మన ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం, ఆయన ప్రార్థించడం, ఆయన గుణగణాలను హెచ్చించి చెప్పడము, ఇవన్నీ వినిపించవు. పొద్దునంతా ఇచ్చేస్తా ఉంటే మనం ఏ సమయంలో దేవుణ్ణి స్తుతించడం ఇదంతా పోతుంది కదా. జస్ట్ మనం ఆ రోజు ఏం చేస్తామంటే జస్ట్ కడుపు మార్చుకుంటాం. మనం ఇందాక అంటున్నాం కదా, మేము ఉపవాసం ఉండి మా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాం అని చెప్పనని జస్ట్ అదే చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కంఠధ్వని పరమందున్న ఆ దేవునికి వినపడేటట్లు మన మన స్వరాన్ని స్తుతించాలి, మనకి బోధిస్తా. తర్వాత మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉండి. తర్వాత అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీరు ఇదంతా చేస్తున్నారు, ఇట్టి ఉపవాసము నాకు అనుకూలంగా ఉండిద్దా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని ఉపవాసమా? ఇంతకు ముందు రోజుల్లో ఉపవాసం అంటే ఎస్తేరు గారు చేసిన ఉపవాసము. వీళ్ళంతా దానియేలు, నెహెమ్యా, ఇలా వీళ్ళంతా ఉపవాసం చేశారంటే గోనె పట్ట కట్టుకొని, అంటే వాళ్ళంతా రాజులు రాణులుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు తగ్గించుకొని ఈ గోనె పట్ట బూడిదను వేసుకొని ఉపవాసం ఉన్నారంటే అదేంటి తగ్గింపు మనస్సాక్షి. బూడిదని వేసుకొని నేను మట్టి వంటి వాడిని, ధూళి వంటి వాడిని, అంత ఐశ్వర్యాల్లో ఉన్న గోనె పట్ట కట్టుకొని ఆ దుమ్ములో ఉన్నారంటే అది తగ్గింపు, తగ్గించుకునే మనస్తత్వము. అయితే వాళ్ళు అలాగున్నారు. కానీ వాళ్ళు అలా ఉండి రోజంతా ఎన్నో రోజులు వాళ్ళు దేవునితో దగ్గరగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చేసే ఉపవాసం అంటే ఇప్పుడు మనం కూడా బూడిదేసుకొని దుమ్మేసుకొని అంటారు గోనెపట్ట కట్టుకొని ఉండి ఉపవాసం చేస్తున్నామా అంటే ఇప్పుడు అవన్నీ వేసుకొని కట్టుకొని చేయమని కాదు. వాళ్ళు అవి వేసుకొని దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నారో మనం కూడా అవన్నీ వేసుకోకపోయినా, అవన్నీ వేసుకొని మేము ఉపవాసం ఉన్నాం అంటే సరిపోయితా? అవన్నీ వేసుకోకపోయినా దేవునికి దగ్గరగా, దేవునితో సమయాన్ని గడపడం అదే ఉపవాసం అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. అట్టే ఉపవాసముని యెహోవాకు
గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుంటే అది యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అది ఇష్టమేనా అని చెప్పనని వాక్యం అడుగుతుంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో చూడండి, ఏది దేవునికి ఇష్టమో, ఎలా మనం ఉండాలో దేవునికి దగ్గరగా మనం ఏవేవి విసర్జించాలో దేవుని వాక్యం బోధించింది. అటు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడి మాను మేకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకుని ఉపవాసము కదా. ఇది ఇప్పుడు మనం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు అంటే కట్టిన కట్లు అంటే అక్కడ కట్టేసి పడేశారా అంటే అలా పడేసినప్పటికీ ఎవరినైనా దాంతో పాటు వాళ్ళు పెట్టిన కట్టుబాట్లు అందులో నుంచి విడిపించడం. ఎవరికైతే అవసరత ఉందో ఆ అవసరత నుంచి విడిపించడం. బరువైన ఇబ్బందులు వాటిలో నుంచి వాళ్ళని ఎవరైతే కలిగి ఉన్నారో వాటి నుంచి వాళ్ళని విడిపించడం, బాధపడుతున్న వారిని విడిపించడం. తర్వాత ప్రతి కాడిని ప్రతి బరువు ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించడం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. కొన్ని చోట్ల వాక్యం ఇలా బోధిస్తా ఉంది. ఏమని బోధిస్తుంది అంటే ఇంకొక వచనం జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, నేను చెరసాలలో ఉన్నప్పుడు నాకెవ్వరూ భోజనం పెట్టలేదు, నన్ను పరామర్శించలేదు, ఆకలిగా ఉన్నప్పుడు, బట్టలు లేనప్పుడు, వస్త్రహీనతలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ నాకు ఒక ముద్ద భోజనం పెట్టలేదు, అంగీ ఇవ్వలేదు అని చెప్పనని ప్రభు అంటే, నువ్వు ఎప్పుడున్నావయ్యా అని శిష్యులు అంటారు. అంటే అట్టి వారిలో ఎవరికిస్తే నాకు ఇచ్చినట్టే. అంటే ఇప్పుడు అలాగే ఇలా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇప్పుడు అదే యెరూషలేము దేవాలయం దగ్గర కూడా యేసు ప్రభువు పుట్టుగుడ్డువానికి కళ్ళు కనిపించేటట్టు చూస్తారు. కానీ వీళ్ళంతా ఏంటి, విశ్రాంతి దినం రోజు ఇలా చేయకూడదు అని చెప్పనని, ఇదంతా దయ్య పనులు చేస్తున్నారు అని చెప్పనని అంటారు ప్రభువుని. అయితే ఆడి కాడిని సులువు చేయడం ఇదా, లేకపోతే విశ్రాంతి దినమా అని చెప్పనని అది చేయడం మేలా అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది. దేవుడు కూడా ఒకళ్ళని విడిపించడానికే చూస్తున్నాడు. అంతే కదా ఇప్పుడు యేసు ప్రభువు కూడా మన కొరకు చేసింది. ఈ లోకంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని నిత్య రాజ్యానికి వారసులయ్యే వారిగా ఆ అర్హతను ఆయన మనకు అనుగ్రహించారు. మనకు అనుగ్రహించినప్పుడు మనం అదే ఇంకా మౌనంగా ఉండి ఇలా చేయలేదు అనుకోండి ప్రభు, మనం ఎలా ఉంటాం? మన పరిస్థితి ఏంటి? దేవుడు కూడా మన కాడిని, మన పాపాన్ని, మన పితరుల నుంచి వచ్చిన ప్రతి అవిధేయతను, బంధకాల నుంచి మనల్ని ఆయన రక్తంతో మనల్ని విమోచించారు. అది మనం తెలుసుకోవాలి. పౌలు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అని. అదే వాక్యం. ఎటు తిరిగినా దేవుడు మంచి చెయ్యండి, మంచి లక్షణాలు కలిగి ఉండండి అని చెప్పనని వాక్యం బోధిస్తూ ఉంటుంది. అయితే వాటి నుంచి, శ్రమ నుంచి విడుదల అన్నది మనం చేసేవారంగా ఉండాలి. తర్వాత నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ తిప్పకుండాటయో, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మనం ఇంకా దేవునితో ఇంకా దగ్గరగా ఆయన ఎలా ఉంటే ఆయనకి ఇష్టము, మనం ఏం చేస్తే ఆయనకి ఇష్టపూర్వకంగా ఉంటామంటే ఇవన్నీ దిక్కుమాలిన వాడిని, బీదలని, వస్త్రహీనతలో ఉన్న వాళ్ళని, మన రక్త సంబంధికుల్ని, వాళ్ళందరికీ న్యాయము, నీతి ప్రకారం మనం
అలా జరిగిస్తే వాళ్ళకి ఏదైతే లేదో వాటిని మనం ఇస్తే అదే కదా దేవుడు నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్పని అంటున్నాడు. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును. స్వస్థత నీకు శ్రే శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి ఉండును. చూడండి, మనకి దేవుడు ఏం చేస్తే ఆయన మనకి ఆయన మహిమ మనకు కావలిగా ఉంటుందంటే, నాకు పెద్ద పెద్ద చర్చి కట్టించడము, లేకపోతే ఇవన్నీ బంగార పళ్ళెలని అవని ఇవని ఇవ్వండి అని చెప్పనని ఆయన అడగట్ల. ఏమడుగుతున్నారు? నాకు దగ్గరగా ఉండాలి అని అంటే, మీరు నా సన్నిధిన మంచిగా ఉండాలి అని చెప్పనని, మంచివారుగా ఉండాలి అని అంటే, ఇవన్నీ బీదలకి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, భోజనం లేని వాళ్ళకి భోజనం, ఇవన్నీ మన నీతి అన్నది నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యము వెనుక భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. వాక్యం మనం ఇవన్నీ చేయడం వల్ల దేవునికి ఇష్టమైన వారిగా మనం ఇలా ఇవన్నీ చేసొస్తే ఆయన యాక్సెప్ట్ చేసేవారుగా ఉంటారు. కానీ ఏదో మొక్కుబడిగా ఏదో నామకార్థపు భక్తిని, తర్వాత ఆచారాలు కలిగిన భక్తిని, తర్వాత ఏదో నిజమైన ఆరాధన కాకుండా ఏదో ఆరాధన 10 మందితో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి మంది 10 మందితో అలా ఉన్న వారితో చేస్తున్నాం అని అంటే, ఆయన అలా యాక్సెప్ట్ చేసేవారుగా ఆయన ఉండట్లేదు. ఆయన ఎలాగంటే ఇవన్నీ చేసి ఇలా దిక్కులేని వారికి, బీదలకి, బట్టలు లేని వాళ్ళకి అలా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటే అది నాకు ఇష్టమైన ఉపవాసము. అది నాకు ఇష్టమైనట్టుగా మీరు ఉండడము అని చెప్పనని, అలా చేస్తేనే నాకు ఇష్టమైన పని చేస్తేనే, ఇటువంటి నీతిగా, న్యాయంగా, ప్రేమ కలిగి ఇలా ఉంటేనే నా సన్నిధానంలోకి రండి. ఎందుకనంటే ఆయన ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే చెప్తుంది. నీ పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రార్థించమని చెప్పనని, స్తుతించమని చెప్పని వాక్యం బోధిస్తుంది. అయితే మీకు 6:8 చూద్దాము. ప్రభు ఏంటి ఇంకా మన దగ్గర నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు అని చెప్పనని ఆ చిన్న వాక్యం ద్వారా చూద్దాం. మీకా న్యాయంగా నడుచుకొనుటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట అంతే కదా, దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఏంటి? మనం న్యాయంగా ఉండాలి. క్రమాన్ని తప్పించడమే అక్రమం అని చెప్పని అంటున్నారు కదా. న్యాయం కూడా మన నీతి, మన న్యాయం, మనం న్యాయంగా నడుచుకోవాలి. ఎంత కఠినమైన పరిస్థితులే అయినప్పటికీ మనం ఆ న్యాయాన్ని వదిలిపెట్టకూడదు. కనికరం అన్నది మనం వదిలిపెట్టకూడదు. మన తోటి వారి పట్ల ఎవరు మనకు మంచి పొరుగువారు అని అంటే వీళ్ళంతా దారిన పోయే వాళ్ళు అంతా లేవీలు వెళ్ళారు. వీళ్ళంతా దెబ్బలు తగిలి రోడ్డు మీద గాయపరచబడిన వాడికి ఎదురు చూసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎవరు అంటే సమరయుడు ఆయన అతన్ని చూసి ఆయన కట్లు కట్టి, ఆయనకి దెబ్బలు తగిలే ద్రాక్షారసం ఇచ్చి, నొప్పులు లేకుండా ఆయన గాయాలను కట్టి, ఆయన పూటకోళ్ళ వాళ్ళలో పెట్టి అలా కనికరాన్ని అతను చూపించాడు కదా. ఎవరో తెలీదు. మనం కూడా దేవునికి మనం
పాపంలో పడిపోయి ఉన్నప్పుడు దేవుడు అదే కనికరాన్ని చూపించి మనల్ని కాపాడాడు. అప్పుడు మనం కూడా అదే ఇతరుల పట్ల అదే కనికరాన్ని, అదే న్యాయాన్ని మనం చూపించేవారిగా, ప్రదర్శించేవారిగా ఉండాలి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట మన హైఫైగా ఉంటే కుదరదు. మనల్ని మనం హెచ్చించుకుంటే కుదరదు. ఆయన ముందు ఎప్పుడు దీనత్వం కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఏది దేవునికి ఇష్టము అని ఆయన ఏది మంచి కోరుకుంటున్నాడో, మనం ఎలా జీవించాలి అని చెప్పనని మనం తెలుసుకొని ఆ విధంగా జీవించినట్టయితే దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం. చూడండి, మత్తయి 15 అధ్యాయం 7-9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని చెప్పనని. చూడండి, ఇవన్నీ లేకుండా ప్రజలు తమ పెదవులతో మన పెదవులతోనే భక్తి ఎలా ఉందంటే లోపల మన అంతరంగం, మన హృదయంలో నుంచి వచ్చే విధంగా లేదంట. పై పెదవులతో ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయన్ని ఘనపరుస్తా ఉన్నాం. అలా కాకుండా ఇంకా నాకు దూరంగా వాళ్ళ హృదయాలు అనేవి దూరంగా మనుషులు కల్పించిన పద్ధతులు ఇవన్నిటిని వ్యర్థంగా ఇవన్నీ ఆ కట్టుబాట్లు, ఆ ఆచారాలు ఇవన్నీ ఆచరిస్తున్నారు కానీ హృదయాలు అయితే దూరంగానే ఉన్నాయని చెప్పనని వాక్యం బోధిస్తుంది. అలా కాకుండా దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అన్నది పై వచనాల్లో మనం చదువుకున్నాము. అన్నింటినీ మనం కలిగి ఉండడమే కాదు, మనం క్రియలు లేని విశ్వాసం అమృతం. క్రియలు కలిగిన విశ్వాసాన్ని, మనం క్రియలతో కూడిన విశ్వాసాన్ని మనం చూపించాలి. దేవుడి కోరిక ప్రకారం నడుచుకుంటా మన ఇష్టాలు పక్కన పెట్టేసి దేవుని పూర్తిగా దేవునికి ఇష్టానుసారంగా మన నడవడిక మనం నడుచుకోవాలి. అట్టి రీతిగా మన జీవితాన్ని, మన ముందున్న సమయాన్ని మార్చుకుంటూ మన దేవునిలో ముందుకు నడిచే వారంగా, దేవునికి ఇష్టమైనట్టుగా అట్టి జీవితాన్ని మనం జీవించాలని, మన ఇంకా ఏదైనా మన జీవితాల్లో నుంచి ఇంకా తీసివేసుకునే ఉంటే ఆయన కోరుకున్న విధంగా జీవిస్తూ దేవునికి ఏమి ఇష్టమో అది తెలుసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా సిద్ధపడాలి. సిద్ధపడుతా ప్రార్థన చేసుకొని ఈ కొద్ది వాక్యాన్ని ముగించుకుందాము. మహోన్నతుడా, మహాదేవ, దేవా, ఇదిగో నా తండ్రి మాలో ఉన్న దేవా, ఇంకా నా తండ్రి మాలో ఇంకా మీకు ఇష్టం లేని నా తండ్రి కార్యములు, నా తండ్రి ఆలోచనలు, తలంపులు దేవా, నా తండ్రి పేరుకే నా తండ్రి భక్తి కలిగిన వారంగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారంగా మేము ఉంటున్నాం ప్రభా. దేవా, ఇదిగో నా తండ్రి అటు రీతిగా కాకుండా ప్రభా దేవా, నా తండ్రి పూర్ణ ఆత్మతో నా తండ్రి మేము మిమ్మల్ని స్తుతించే వారంగా, నా తండ్రి ఆరాధించే వారంగా నా తండ్రి మేము ఉండులాగున నా తండ్రి మీకు ఇష్టానుసారంగా మేము జీవించేలాగున కృపను అనుగ్రహించమని సహాయాన్ని దయచేయమని ప్రభా. దేవా యేసయ్య, మీ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా నా తండ్రి ఎందరైతే నా తండ్రి దేవా టీంలో ఉన్న నా తండ్రి చిన్న మందుగా కూడి నా తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా నా తండ్రి మీ వాక్యాన్ని నా తండ్రి ధ్యానించుకుంటూ ఉండగా నా తండ్రి దేవా, మీరు నా తండ్రి మాతో అనేక విషయంలో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, ఇంకా మా ప్రవర్తనలో మేము సరి చేసుకోవాల్సిన వాటిని జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా. దేవా, మీ వాక్యానుసారంగా మేము నడవడానికి కృపను అనుగ్రహించండి ప్రభా. దేవా, ఇంకా నా తండ్రి
టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా, అనేక విధాలైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు ప్రభా. మీ బిడ్డలైన వారందరికి కావాల్సిన నడిపింపుని ప్రభా నా తండ్రి మీరు అనుగ్రహించండి, మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి ప్రభా. దేవా, ఇదిగో నా తండ్రి ఇంకా నా తండ్రి దేవా, దూర ప్రాంతాలకు నా తండ్రి వెళ్ళి పరిచర్య చేస్తున్న నా తండ్రి మీ బిడ్డలైన వారి మీద ఆశలైన వారి ప్రభా వారిని అందరినీ దీవించండి అయ్యా. శ్రమల్లో, ఇరుకుల, ఇబ్బందుల్లో నా తండ్రి నా తండ్రి వెనుకంజ వేయక ప్రభా మీ సన్నిధానంలో ప్రభా నా తండ్రి వారు మీ సన్నిధిని దేవా, మీ రక్షణలో నా తండ్రి మీ పునరుత్థానాన్ని ప్రభా వారు ప్రకటిస్తూ ఉండగా ప్రభా దేవా నా తండ్రి వారికి నా తండ్రి విరుద్ధంగా నా తండ్రి దేవా లెగుస్తున్న ప్రతి ఒక్క గొంతున ఆయుధాన్ని ప్రభా నా తండ్రి వర్ధిల్లకుండా నా తండ్రి వారి చుట్టూ మీ కంచెను కాపుదలను అనుగ్రహించమనయ్యా. మీ రాజ్యానికి ఆటంకం లేని నా తండ్రి మీ స్వార్థకు ఆటంకం లేని రాజ్యాన్ని మాకు అనుగ్రహించండి, ప్రభుత్వాన్ని ఏలుకలను నా తండ్రి మాకు అనుగ్రహించండి, కృప చూపించండి అయ్యా. సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్. నతానియల్ బ్రదర్ మన మధ్యన ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. యేసుప్రభు వారి కృప ఇస్తున్నాను సిస్టర్. యేసుప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.